చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. ఇక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఫాతిమా. మాజీ మంత్రి హరీష్ రావు పాత్రను విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు ఆదేశాలతోనే పోలీసు ఉన్నతాధికారి రాధాకృష్ణరావు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దాన్ని కొట్టేయాలని హరీష్ రావు హైకోర్టులో ఆశ్రయించగా ఆ ఎఫ్ఐఆర్ కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ కూడా కొట్టేయటం జరిగింది. అయితే హరీష్ రావు ఎఫ్ఐఆర్ కొట్టేయటం సరైనది కాదు అని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్ లో భాగంగానే ఈ రోజు దానికి సంబంధించి కూడా హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఆ హైకోర్టు ఉత్తర్వులని లోబడే ఉంటుంది. సో కింది కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టులో దానికి సంబంధించి కూడా కొట్టేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పిటిషన్ జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భయంతో కూడిన ధర్మాసనం విచారణ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లోత్రా ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇదివరకే ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, సుప్రీంకోర్టు గతంలోనే కొట్టేసిన నేపథ్యంలో సో మేము జోక్యం చేసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి నిన్న కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావు ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్ లో సిట్ అధికారుల ముందు కూడా దాదాపుగా 9 గంటల పాటు సాగింది. సో దానికి సంబంధించి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా సిట్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించి నవీన్ రావు విచారణ మొత్తం ఏదైతే జరిగింది దానికి సంబంధించి కూడా ఈ రోజు హరీష్ రావు నవీన్ రావును భేటీ అవుతున్నారని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం. ఏదైతే రాజకీయ నాయకులకు సంబంధించి విచారణ జరగటం నవీన్ రావుని మొదటిసారి. సో నవీన్ రావుని ఏ క్వశ్చన్లు అడిగారు, ఎలా ఉంది ఏంటి అనేది కూడా అడిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం మీద రాజకీయ ఏదైతే 9 మందితో ఏర్పడినటువంటి సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది బృందంతో ఏర్పడినటువంటి సిట్ బృందం రాజకీయ నాయకులు ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరైతే ఉంటారో ఒక్కొక్కరికి కూడా నోటీసులు జారీ చేసి ఎంక్వైరీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.